హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఈరోజు అయితే నేను సండే అంటే స్పెషల్ ఉంటుంది కదా అని అందుకే ఫిష్ ఫ్రై చేయాలనుకుంటున్నాను. అందుకోసమని 1 కేజీ ఫిష్ తెప్పించానండి. ఫిష్లు అయితే తక్కువనే వచ్చాయండి, ఎందుకంటే పీసెస్ పెద్దగా ఉన్నాయి కాబట్టి తక్కువనే వచ్చాయి. ఈ పీసెస్ మాత్రం ఇట్లా పలచగా ఉండేటివి తీసుకొచ్చుకోవాలండి. అప్పుడైతే అలా అయితేనే ఫ్రై అవుతాయి మంచిగా. ఇంకా నేనైతే ఇట్లా తెప్పిస్తాను ఎప్పుడైనా. ఒకటైతే ఈ ఫిష్ కూడా తీసుకొచ్చారు, దానికైతే ఇట్లా ఘాట్లు కూడా పెట్టించి తీసుకొచ్చారు, ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుందని. ఇంకా కేజీ ఫిష్ అంటే పెద్ద పీసెస్ కాబట్టి తక్కువనే వస్తాయండి. ఇప్పుడైతే నేను దీనికి కావాల్సిన మిశ్రమం కలుపుకుంటున్నానండి. ముందుగా బౌల్ తీసుకొని 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నా. ఇంకా 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. ఇంకా కలర్ఫుల్ కలర్ కోసం పసుపు వేసుకుంటున్నానండి, కొంచెం వేసుకున్నా. ఇంకా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నా. కార్న్ఫ్లోర్ ఎందుకంటే క్రిస్పీగా ఉండడం కోసం అండి, పై లేయర్ క్రిస్పీగా వస్తుంది కార్న్ఫ్లోర్ వేసుకుంటే. కొందరైతే శనగపిండి కూడా వేస్తారండి, నేనైతే ఎప్పుడైనా కార్న్ఫ్లోర్ వేస్తా. ఇంకా నేనైతే ఇక్కడ ఒక నిమ్మకాయ చెక్క వెండుతున్నానండి, ఉప్పుగా టేస్ట్గా ఉంటుందండి, పుల్లగా. ఇంకా కొంచెం మెంతి పౌడర్ కూడా వేస్తున్నానండి. ఇంకా కావాల్సినంత ఆయిల్ పోసుకుని కలుపుకోవాలండి. ఈ మిశ్రమం మొత్తం ఇట్లా కలుపుకుంటే కొంచెం తక్కువ అనిపిస్తే వాటర్ కూడా వేసుకుంటూ కలుపుకోవాలండి. బాగా పల్చగా కాకుండా కొంచెం థిక్గా కలుపుకోవాలండి, ఎందుకంటే పీసెస్కు పట్టించేటట్టు ఉండాలండి. ఇలానే కలుపుకోవాలి, పేస్ట్లా ఉండేటట్టు. ఇప్పుడైతే ఈ పేస్ట్ మొత్తం పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క పీస్ తీసుకొని పీసెస్కు అప్లై చేసుకుంటూ ఇంకా పక్కన పెట్టుకోవాలండి. ఇంకా తర్వాత అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి, ఒక 1/2 అవర్ కానీ 1 అవర్ కానీ, ఎందుకంటే అప్పుడే ఇట్లా క్రిస్పీగా అవుతాయండి. మనం పెట్టేసినాక వెంటనే ఫ్రై చేసినామంటే ఇంకా ఫ్రై కాకుండా ఇట్లా విడిపోతుందండి పీసు. అందుకోసమని కొంచెం ముందే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి, మనం చేయడానికంటే ఒక 1 అవర్ ముందే ఇదంతా కంప్లీట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలండి. నేనైతే ఒక 1/2 అవరే పెడదాం అనుకుంటున్నా. నేను చేసిన మిశ్రమం అయితే ఈ పీసెస్కి అయితే సరిపోతుందండి. ఇంకా ఒక్కొక్క పీస్ని ఇట్లా తీసుకొని మొత్తం పీసెస్కి అప్లై చేసినాక ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. నేనైతే ఇంకా వేరే వేరే ప్లేట్లో పెట్టుకుందాం అనుకుంటున్నానండి, ఎందుకంటే ఈ ప్లేట్లో అంత డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా పట్టదు. అందుకోసమని నేనైతే వేరే ప్లేట్లో పెట్టుకొని పీసెస్ అన్నీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకా మరుసటి రోజు కూడా వాడుకోవచ్చు అండి, ఇట్లా స్టోర్ చేసుకొని. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు పీసెస్ అయితే. ఇప్పుడైతే వేరే ప్లేట్లో పెట్టుకొని నేను ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నానండి. డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1/2 అవరే పెడుతున్నానండి. 1/2 అవర్ అయినా సరిపోతుందండి, కానీ వెంటనే అయితే వేయకూడదండి. ఇంకా 1/2 అవర్ తర్వాత పీసెస్ అయితే ఇలా ఉన్నాయండి. ఇప్పుడైతే ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందైతే గ్యాస్ వెలిగించుకొని బౌల్ పెట్టుకున్నానండి. ఇక్కడ నేనైతే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక ఒక్కొక్క పీస్ వేస్తున్నానండి. ఇట్లా ఒక్కొక్క పీస్ నెమ్మదిగా ఒక్కొక్కటి వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్ కూడా మీద పడుతుంది. ఇంకా ఉప్పు కారం అంతా మంచిగా పట్టే ఉంటుందండి. 1/2 అవర్ అయింది కాబట్టి. ఇంకా లేకుంటే వెంటనే ఎత్తే అసలు క్రిస్పీగా రావండి, ఇట్లా విడిపోతూ ఉంటాయి. ఇప్పుడైతే ఒక స్టిక్ తీసుకొని కొంచెం కాలిన తర్వాత నెమ్మదిగా మార్చుకోవాలండి, ఎందుకంటే సడన్గా మారుస్తే మీద కూడా పడుతుందండి ఆయిల్. కొంచెం నెమ్మదిగా మార్చుకోండి. నేనైతే ఇక్కడ 1 స్పూన్ తీసుకున్నానండి, ఇంకొక చేత్తో స్పూన్ తోటి అయితే రెండిటితోటి అయితే మంచిగా మార్చుకోవడానికి వస్తుంది. ఇట్లనే కొంచెం తక్కువ మంట పెట్టుకొని కాల్చుకోవాలండి. ఎక్కువ మంట పెడితే కారం మాడిపోతుందండి, అందుకోసమని కొంచెం తక్కువ మంట పెట్టుకొని నెమ్మదిగా ఇట్లా తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే ఫిష్ అంటే సాఫ్ట్గా ఉంటుంది కదా, ఇట్లా కలుపుకుంటేనే విడిపోతూ ఉంటుంది. అందుకోసమని ఇట్లా నెమ్మదిగా కాల్చుకోవాలండి. కొంచెం ఫిష్ ఫ్రై అంటే టైం పడుతుందండి, ఎక్కువ టైమే పడుతుంది. ఇంకా పిల్లలు అయితే సూప్ అంటే ఎక్కువ తినారండి, ఇట్లా ఫ్రై చేసి పెడితేనే పిల్లలు ఇష్టంగా తింటారు.
ఇంకా ఫిషే కదండి మనకి హెల్తీ ఫుడ్, అందుకే ఫిష్ ఎక్కువ తినాలండి. అందుకోసమని పిల్లలు ఎలాగైనా తినాలని ఇలా ఫ్రై చేసి అయినా అప్పుడప్పుడు అట్లా ఇవ్వాలండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి ఫ్రై అయితే, ఇక్కడ కొంచెం క్రిస్పీగా అయితే అవుతున్నాయండి. ఇంకా తక్కువ మంటలనే వేసుకోవాలండి, లేకుంటే ఇంకా మాడుగా అయిపోతుంది, టేస్టే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా బౌల్ అయితే ఒక సైడ్కి వంచి పట్టుకుంటే ఇంకా ఆయిల్ అంతా ఇట్లా కిందికి వచ్చేస్తుందండి. ఇప్పుడైతే ఒక పీస్ మీద ఒకటి ఇట్లా పేర్చినట్టయితే ఇంకా వీటిలలో ఉన్న ఆయిల్ కూడా మొత్తం ఇట్లా కిందికి వచ్చేస్తుందండి. అట్లా కొంచెం ఒక 2 minutes అట్లా అయిన తర్వాత ఇంకా నేనైతే తీసుకొని ఒక టిష్యూ పేపర్లు ఉన్న ప్లేట్లో పెట్టుకుంటున్నా అండి. ఎందుకంటే ఇంకేమన్నా ఆయిల్ ఉన్నా కూడా ఈ టిష్యూ పేపర్కే పోతుందండి. అనుకుంటాము. ఇప్పుడైతే వేరే ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇంత కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి చూడండి, అసలు చూస్తేనే నోరు ఊరేటట్టు. అంతేనండి, ఇలా చేసుకున్నాను నేను మాత్రం. మీరు ఎలా చేశారో నాకు కామెంట్లో తెలియజేయండి. ఇంక ఈరోజు వ్లాగ్ ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.